పెద్ద నోట్ల రద్దు ప్రభావం దాదాపు తగ్గడం వాహన రంగానికి కలిసి వచ్చింది. ఏప్రిల్ నెలలో వాహన విక్రయాల్లో 6.82% వృద్ధి నమోదైంది. గత ఏడాది ఏప్రిల్లో 19,848,000 వాహనాలు అమ్ముడైతే ఈ ఏప్రిల్లో ఆ సంఖ్య 20,30,476కు పెరిగింది. ఈ అమ్మకాల్లో ప్రయాణికుల వాహనాల విక్రయాలు అత్యధిక వృద్ధిని నమోదు చేశాయి. ఈ రంగంలో వృద్ధి 14.68% నమోదవగా మొత్తం 2,77,602 వాహనాలు విక్రయించినట్టు అఖిల భారత వాహన ఉత్పత్తిదారుల సమాఖ్య సియామ్ తెలిపింది. దేశీయ మార్కెట్లలో కార్ల విక్రయాలు గత ఏడాది ఏప్రిల్తో పోలిస్తే 17.36% పెరిగి 1,90,788కి చేరినట్టు సియామ్ వెల్లడించింది. మోటార్ సైకిళ్ల విక్రయాలు 10,24,895 నుంచి 10,29,972కు పెరిగినట్టు సియామ్ వివరించింది. ద్విచక్ర వాహనాల అమ్మకాలు 7.34% పెరిగి 16,74,796కు చేరినట్టు తెలిపింది. వాణిజ్య వాహన విక్రయాలు మాత్రం ఏకంగా 22.93% తగ్గి 41,490కి పరిమితమైనట్టు సియామ్ వెల్లడించింది.